బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి దిబ్బలు కూలి 11 మంది కూలీలు మృతి చెందారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణిప్రసాద్ ఫోన్ అందిస్తారు. మణిప్రసాద్, చెప్పండి. నారాయణపేట జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి దిబ్బలు కూలి 11 మంది కూలీలు మృతి చెందినట్లు తెలుస్తుంది. మరి ఈ దుర్ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాయణపేట జిల్లా మర్గెల్ మండలం తీలేరులో విషాదం చోటిస్తుంది. ఉపాధి హామీ పనులు వెళ్లిన వారిపై మట్టి దిమ్మలు కూలి ఒకచోటసారిగా కూలడంతో 10 మంది మృత్యువాత పడిన చేస్తుంది. అయితే మొత్తానికి ఒకరు గాయపడ్డారు. మొత్తానికి 11 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మహిళలే కావడం గమనం. గ్రామానికి చెందిన తీలేరుకు చెందిన గ్రామస్తులు మహిళలు ఉదయం ఈ పని కోసమని వెళ్లిన వారు ఒకసారిగా గుట్ట ప్రాంతానికి అనువుగా చనువు చేసుకుని నీడ ప్రాంతం కోసమని వాళ్ళు భోజనం చేస్తున్న మట్టి దిమ్మలు కూలి ఒకసారి కూడంతో మట్టి దిమ్మలు పడడంతో ఒక్కసారిగా మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన మహిళలు మొత్తం 11 మంది కూడా ఒకటేసారి చనిపోవడంతో గ్రామంలో విషాదం చోటేసుకుని ఇప్పటికే సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి, కలెక్టర్ రుణంరాజ్ తో పాటు మంత్రి శ్రీనివాస్ గారు కూడా పర్యవేక్షించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న వారికి అక్కడి నుంచి శివాలకు తెల్లడంతో గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. మృతులకు ఎగ్జిబిషన్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ స్థానికి సంబంధించి ఉపాధి హామీలకు జాగ్రత్తలు తీసుకోవడం కూడా దీనికి ఘోరానికి ప్రమాణానికి కారణమని తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే దిమ్మె కూలి ఒకసారిగా మృతివాత పడి ఊపిలో ఇరుకుపోయి మృతివాత పడడంతో పూర్తిగా గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ 11 మంది మహిళలు మృతి చేశారు. అయితే మొత్తానికి ఈ సంఘటన స్థానంలో కూడా ఇంకా ఇద్దరు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి 11 మంది ఒక్కసారిగా దిమ్మె కూలి మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే మణిప్రసాద్, 11 మంది కూలీలు మృతి చెందినట్లు తెలుస్తుంది. మరి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు? మహిళలు మొత్తానికి తీలేరు గ్రామానికి చెందిన 11 మంది మహిళలు మృత్యుబాట పడ్డట్లు తెలుస్తుంది. అయితే సమీప సంఘటనలో కొద్ది దూరంలో ఉన్న వాళ్ళు మట్టి దిమ్మలు తీసేయడానికి వచ్చిన వారు కూడా స్వల్ప గాయాలంటూ తెలుస్తుంది. అయితే 11 మంది మాత్రం మహిళలు మృత్యుబాట పడ్డారు. 10 మంది అక్కడికక్కడ సంబంధాలు ముఖ్యంగా ఒకరు అక్కడి నుంచి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మొత్తానికి మహిళ చెందిన వారు మొత్తం మహిళలు ఉన్న గమనార్థం తీలేరు గ్రామం చెందిన ఉదయం ఉపాధి హామీ పథకానికి ఉన్న వీరిపై మట్టి దిమ్మలు పడతాయి. అయితే నిన్న అకాల వర్షం కరడంతో నిన్న మట్టి దిబ్బకు నానంతోడంతో అక్కడ రోజువారీగా వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఆ మట్టి దిమ్మ నిన్న పక్క వర్షానికి నాడంతో ఒక్కసారిగా దిమ్మె వెళ్ళిపోవడంతో ఆ దిమ్మెలు ఇరుక్కుపోయి పూర్తిగా మృత్యువాత పడ్డారు. మొత్తానికి గ్రామానికి తీలేరు గ్రామం చెందిన మహిళలు చనిపోవడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే తమకు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చెల్లించాలి, ఉపాధి హామీలపై ఎలాంటి కూడా రక్షణ లేకుండా వాళ్ళకు తగు జాగ్రత్తలు కూడా లేకుండా పంపించడం కూడా వాళ్ళు గ్రామస్తుల ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తమకు ఎక్స్చేంజ్ చెల్లించే వరకు ఇక్కడి నుంచి సేవలు చెల్లించాలంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ జిల్లా ఎస్పీ రేమారాజేశ్వర, జిల్లా కలెక్టర్ రేమల్ అండ్ మంత్రి శ్రీనివాస్ కూడా పరిశీలించారు. ఏదేమైనా కూడా ఉపాధి హామీలపై వాళ్ళ తగు జాగ్రత్తలు కూడా లేకపోవడం కూడా కారణమని తెలుస్తుంది. వాళ్ళకు నీడ పట్టున ఉండడంతో కొండ అందుకుని అక్కడ ఉన్న గుట్టను తవ్వి ఆ గుట్టలో వాళ్ళు పంపిస్తున్నాగా ఒక్కసారిగా దిమ్మతో ఈ సంఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మణిప్రసాద్, అసలు ఉపాధి హామీ పనులు చేసే దగ్గర మొత్తం ఎంతమంది కూలీలు ఉన్నారు? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది మృతి చెంది ఉంటారు? ఉపాధి చెందిన గ్రామస్తులు తీలేరు గ్రామం చెందిన 15 మంది కూలీలు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే సంఘటన స్థలంలో మాత్రం 10 మంది మృతి చెందారు. ఒకరు తరలిస్తున్న మిత్రులు మొత్తం 11 మంది మహిళలు మృతి చెందినట్టు తెలుస్తుంది. వాళ్ళు భోజనం చేయడానికి ఉపక్రమించిన తరుణంలో ఇంటికి మధ్యాహ్నం సమయంలో భోజనానికి ఉపయోగించే సమయంలోనే ఈ ఘోరం చేస్తుంది. అయితే నిన్న చూసిన అకాల వర్షానికి గోడ దిమ్మె నానడంతో వాళ్ళు అక్కడికి లోనికి వెళ్ళడంతో ఒక్కసారిగా తెచ్చుకొనిపోవడంతో దిమ్మె వారిపై పడతంలో మృతి చెందినట్టు తెలుస్తుంది. గ్రామానికి చెందిన తీలేరు మొత్తానికి మహిళలు గ్రామానికి మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన వారు ఉన్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎగ్జిబిషన్తో పాటు ఇది ఖచ్చితంగా ఎగ్జిబిషన్ చెల్లించాలంటూ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికీ పరిస్థితి అక్కడికి జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా కూడా ఉపాధి హామీలపై భద్రత తీసుకోవడం కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ మణిప్రసాద్, థ్యాంక్ యూ.
For more updates, please subscribe 99 TV Telugu.